హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ నాన్ వెజ్ కర్రీని చూపించబోతున్నానండి. మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండి. ఈ స్టైల్లో ఒకసారి మటన్ కర్రీని చేయండి. ఎవ్రీ టైం ఇలాగే చేయాలి అనిపిస్తుంది. ఇది రైస్లోకి కానీ, బిర్యానీలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను. మటన్ లేతది అయితే బాగుంటుంది. లైట్ పింక్ కలర్లో ఉంది అంటే లేతది, రెడ్ కలర్లో ఉంటే ముదురుది అని అర్థం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక 2 టమాటోలు వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తయారు చేసుకుని వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. దీనిలోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టేలా కలుపుతూ తిప్పుకోవాలి. దీనిలోకి మటన్ మునిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా మటన్ ఉడికిందో. దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదూ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.